మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మహిళల్లో ఎక్కడన్నా బాడీలో క్యాన్సర్ ఉంటే ఎలాంటి హెచ్చరికలు ఇస్తుంది మన బాడీ. సో నాకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇది క్యాన్సర్ ఏమో అని నేను భయపడాలి అంటే సిస్టమాటిక్గా వెళ్దామండి, పైనుంచి కింద వరకు వెళ్దాము. సే జుట్టు బాగా ఊడిపోతుంది అనుకోండి, ప్లీజ్ దీన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు. బికాజ్ జుట్టు బాగా ఊడిపోని స్త్రీని నేను ఇవాళ వరకు కలవలేదు. ఎవరినన్నా అడగండి, జుట్టు ఊడిపోతుందని వాళ్ళే చెప్పేస్తారు. చెప్పలేదనుకోండి, మీకు జుట్టు ఎక్కువ ఊడుతుందంటే ఎస్ అని విన్నాను కానీ నో అని ఇవాళ వరకు లైఫ్లో నేను ఎప్పుడు వినలేదు. సో జుట్టు ఊడిపోతుంది అనగానే నాకు క్యాన్సర్ వచ్చేసింది అని మీరు అనుకోవద్దు. బట్ ఎప్పటికన్నా కూడా చాలా ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది. దాంతోపాటు చర్మం పైన నల్లటి మచ్చలు లేదా చర్మం పైన ఎండిపోయినట్టు అక్కడక్కడ స్కిన్ ప్యాచెస్ కనిపిస్తున్నాయి అనుకోండి, ఒక్కొక్కసారి మీకు ఆలోచన రావాలి, ఎందుకు, వై మైట్ దిస్ బీ ద కాజ్. అలాంటప్పుడు మీరు ఒక బాడీ హెల్త్ చెకప్కి వెళ్తే మంచిది. చూస్తాం ఇలా మొహం పైన నల్లటి చారికలు లేదా చేతుల పైన, కాళ్ళ పైన, పొట్ట పైన నల్లగా ఒక రూపాయి బిల్లంతా స్కిన్ చేంజెస్ ఒక్కొక్కసారి క్యాన్సర్ పేషెంట్స్లో చూస్తాము. అలాగే విపరీతంగా జుట్టు ఊడిపోతున్న, గోర్లు రంగు మారుతున్న, గోర్ల టెక్స్చర్ మారుతున్న, బాడీలో ఏదో అనారోగ్యం ఉందని అర్థము. సెకండ్, వెయిట్ లాస్. వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఈజీ, వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టము. అండ్ మనం ప్రయత్నిస్తే తప్ప యూజువలీ వెయిట్ లాస్ అవ్వదు. సో మనకి తెలియకుండానే మనలో బరువు తగ్గిపోతుంది. ఎస్పెషలీ ఒక 10% వరకు తగ్గిపోతున్నాము అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు థింక్ దట్ బాడీలో ఏదో అనారోగ్యం ఉంది, దాని మూలంగా వెయిట్ లాస్ అవుతుంది అని. అండ్ 3, మీకు మింగడంలో కష్టంగా ఉంది. ఇంతకుముందు బాగానే ఈజీగా మింగే వాళ్ళము. యూజువలీ పెరుగన్నము అలాంటివి అస్సలు మింగడంలో ఎవరికి కష్టం ఉండదు. బట్ అలాంటి సింపుల్ ఫుడ్ కూడా మింగుతున్నప్పుడు కష్టంగా ఉంది అంటే అది కూడా క్యాన్సర్ లక్షణము. అది రక్తహీనత లక్షణం కూడా. దాంతోపాటు నీరసం, విపరీతంగా నీరసంగా ఉంటుందనుకోండి, విటమిన్ డి, B12 ఇవి చెక్ చేయించుకున్నారు, కొంచెం ఫుడ్ బాగా తీసుకుంటున్నారు, నీరసంగా ఉంది అని, అయినా నీరసం తగ్గట్లేదు అంటే ఇది కూడా ఎనీమియా లక్షణము, బ్లడ్ క్యాన్సర్ లక్షణము. సో నీరసం ఈవెన్ ఇన్ చిల్డ్రన్, ఎస్పెషలీ చిల్డ్రన్ యూజువలీ నీరసంగా ఉంది అని అన్నారు. బట్ ఒక చైల్డ్ నాకు నీరసంగా ఉంది, నేను ఆడుకోవడానికి వెళ్ళను, కొంచెంసేపు పడుకుంటాను అంటే అది రొటీన్ జ్వరము, దగ్గు, జలుబు అయి ఉండొచ్చు. బట్ రిపీటెడ్గా ఒక చైల్డ్ అలా అంటున్నాడు అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. అండ్ నెక్స్ట్ సిమ్టమ్, రొమ్ములో మార్పులు. ఎప్పుడూ లేనిది రొమ్ము గట్టిగా ఉంది, ఎప్పుడూ లేనిది రొమ్ము పైన చర్మం మందంగా అయ్యింది, ఎప్పుడూ లేనిది నిప్పులు లోపలికి వెళ్ళింది, ఆ రొమ్ములో గట్టిగా ఏదో తగులుతుంది, ఇది క్యాన్సర్ లక్షణము. ఇంకా కిందకి వెళ్తే ఆకలి తగ్గిపోవడము, తినాలనిపించకపోవడము, కొంచెం తినంగానే పొట్ట నిండిపోయినట్టు ఉండడము, పొట్టలో గ్యాస్ పట్టేసినట్టు ఉండడము, ఇది కూడా పొట్టలో ఎనీ క్యాన్సర్ లక్షణం ఇలా రావచ్చు. దెన్ చేంజెస్ ఇన్ యూరిన్లో చేంజెస్ వస్తే, యూరిన్లో రక్తం కనిపిస్తే, మాటికి యూరిన్కి వెళ్ళాల్సి వస్తే, ఆఫ్ కోర్స్ ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే ఇవి ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు, 5 రోజులు ఉంటుంది. జ్వరం వస్తుంది, యాంటీబయాటిక్స్ వేసుకోగానే నయం అయిపోతాము. బట్ అలా కాదు, ఈ సిమ్టమ్ కొంచెమే ఉంది, పెద్దగా యూరిన్లో పెద్ద ప్రాబ్లం లేదు, బట్ ఇంతకు ముందు కన్నా మాటికి వెళ్ళాల్సి వస్తుంది అంటే పొట్టలో ఏదన్నా గడ్డ లాంటిది ఉండుండొచ్చు. అగైన్ మోషన్లో కూడా తేడాలు వస్తే, ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావడము, తినంగానే వెళ్ళాల్సి రావడము, మోషన్లో బంకలాగా పడటము, మోషన్లో రక్తం కనిపించడము, మోషన్ బ్రౌన్ కలర్లో రావటము, ఇవి కూడా క్యాన్సర్ లక్షణాలే. దీంతో పాటు టైర్డ్నెస్ ఇందాక డిస్కస్ చేశాము, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, ఎప్పుడూ లేనిది నడుం బాగా గుంజుతుంది. ఈ సిమ్టమ్ నేను సర్విక్స్ క్యాన్సర్ పేషెంట్స్లో చూస్తాను. వాళ్ళకు ఒక్కొక్కసారి బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ ఇలాంటివి ఏమీ ఉండవు, బట్ నడుం నొప్పి ఉంటుంది, విపరీతమైన లో బ్యాక్ ఏక్ ఉంటుంది. 2-3 నెలలు ఉన్నాక వాళ్ళు ఆర్థోపెడిక్స్ చుట్టూ తిరిగాక అప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు గర్భసంచి కింద గడ్డ తగులుతుంది. బట్ వాళ్ళు చెప్తారు, మేడం ఇదంతా నాకు ఈ బ్లీడింగ్ అవ్వకముందు 3 నెలల నుంచి బాగా నడుములు గుంజినాయి అని. సో నడుములు గుంజని స్త్రీ అగైన్ నాకు కనిపించలేదు. ఎవరినన్నా అడగండి, మీకు నడుము నొప్పి ఉందంటే ఎస్ అని అంటారు.
బట్ ఆ నడుము నొప్పి విపరీతంగా ఉండి ఇంతకు ముందు కన్నా ఎక్కువగా ఉండి అది తగ్గట్లేదు అంటే అది కూడా క్యాన్సర్ లక్షణం అయ్యి ఉండొచ్చు. మరి నేను చెప్పినవన్నీ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుంది. తలనొప్పి ఉంటుంది, లేదా ఆకలి ఉండదు, లేదా యూరిన్ ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది, లేదా వారానికి ఒకసారి ఇలాంటి సిమ్టమ్స్ మనకు ఉంటాయి కదా. మరి ఇవన్నీ ఈ సిమ్టమ్స్ ఉంటే క్యాన్సర్ వచ్చేసిందంటే కాదు. బట్ 15 రోజులు దాటాక కూడా ఈ సిమ్టమ్స్ అలాగే ఉంటున్నాయి, తగ్గట్లేదు అంటే మట్టుకు మీరు చెకప్ చేయించుకున్నది బెటర్. ఈ చెకప్ కూడా ప్రతి 2 నెలలకి 3 నెలలకి చేయించుకోవాలి అని ఎవరు అనట్లేదు అండి. సంవత్సరానికి ఒకసారి పొట్ట స్కాన్, ఒక బ్లడ్ టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్, ఒక మోషన్ టెస్ట్ చాలు. సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే చాలు. అన్లెస్ ఈ లోపు మీకు ఏదన్నా బాగా విపరీతంగా సిమ్టమ్స్ ఇబ్బంది పెడుతుంటే తప్ప. అలాగే 2 ఏళ్లకు ఒకసారి మ్యామోగ్రామ్, 3 ఏళ్లకు ఒకసారి ప్యాప్ స్మియర్, ఇలా వన్స్ ఎ ఇయర్ ఆర్ వన్స్ ఎవ్రీ 2 ఇయర్స్ సింపుల్గా ఇలాంటి సింపుల్ హెల్త్ ప్యాకేజెస్ చేసుకున్నా కూడా యూ విల్ బి ఫైన్. దీంతో పాటు రక్తహీనత, విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఈస్ ద మెయిన్ రీజన్ మనకి ఒంట్లో బాగోకపోవడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. సో అవి కూడా లేవు, ఆర్ షుగర్ లాంటి ప్రాబ్లం లేదు, థైరాయిడ్ లాంటి ప్రాబ్లం లేదు. ఇది కూడా ఏడాదికి ఒకసారి ఒక సింపుల్ బ్లడ్ ప్యాకేజ్ చేయించుకుంటే మీకు అర్థమైపోతుంది మీ ప్రాబ్లం ఎక్కడుంది అని. ఇవన్నీ నార్మల్ వచ్చినాయి అనుకోండి, దెన్ యూ కెన్ బి మోర్ రీఅష్యూర్డ్. ఓకే, నాకున్నది ఏది మేజర్ కాదు, ఏదో సింపుల్గా ఒంట్లో బాగాలేదు, నేను నయం అయిపోతాను అని.